అరేయ్! నేను పెట్టే వీడియోస్‌కి, నాకొచ్చిన సబ్‌స్క్రైబ్ కౌంట్‌కి, రీచ్‌కి ఏమైనా సంబంధం ఉందా? ఛానెల్‌లో చాలా వీడియోస్ ఉన్నాయి. చూడండి. మూవీస్ గురించి డిస్కషన్ ఉన్నాయి, రివ్యూస్ ఉన్నాయి. సో, మరిన్ని కంటెంట్ కావాలంటే సబ్స్క్రైబ్ చేయండి. నేను కూడా చాలా వీడియోస్ చేద్దాం అనుకున్నా కానీ రీచ్ సరిగ్గా లేదు. సో, మెల్లమెల్లగా వీడియోస్ అప్‌లోడ్ చేస్తున్నా. అట్‌లీస్ట్ కొన్ని వీడియోస్ అయినా పుష్ అవుతాయని. హియర్ ఈస్ ద మూవీ ఆఫ్ ఏ వర్కింగ్ మ్యాన్. అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమ్ అవుతుంది. ఇంగ్లీష్ మూవీ, తెలుగు వర్షన్ కూడా అవైలబుల్‌గా ఉంది. సో, ఇంగ్లీష్ మూవీస్ ఏ మూవీస్ వచ్చినా గానీ ఒక సినిమా చూడాలనుకుంటా. వాడి సినిమా ట్రైలర్ చూడను, ఏమి చూడను. వాడి సినిమా వచ్చింది అంటే నేను పక్కా సినిమా చూడాల్సిందే. ఎవరు భయ్యా అంటే జేసన్ స్టాటమ్. సో, వన్ ఆఫ్ మై ఫేవరెట్ అనమాట. ఎందుకురా అంటే వీడి మూవీస్ ఏదొక్క మూవీ తీసుకోండి మొత్తం యాక్షన్ థ్రిల్లర్స్ ఉంటాయి. రియలిస్టిక్ ఫైట్స్ ఉంటాయి అన్నమాట. ఏదో ర్యాండమ్‌గా కొట్టడం, ఏదో గాల్లో ఎగరడం కాకుండా రియలిస్టిక్ ఫైట్స్ ఉంటాయి. మార్షల్ ఆర్ట్ అన్ని మిక్స్ కొడుతుంటాడు మనోడు. చాలా రియలిస్టిక్ ఉండే ఫైట్స్. సో మై ఫేవరెట్ మూవీ ఏంటంటే పార్కర్. సో చూడని వాళ్ళు ఉంటే చూడండి, చాలా బాగుంటుంది. కానీ ఇప్పుడు మనం మాత్రం ఏ వర్కింగ్ మ్యాన్ గురించి మాట్లాడుకుందాం. స్టోరీ ప్లాట్ ఏంటంటే లెవాన్ ఒక కన్స్ట్రక్షన్ కంపెనీలో పనిచేస్తూ ఉంటాడు. సో అనుకోకుండా ఒక రోజు వాళ్ళ బాస్ కూతుర్ని ఎవరో కిడ్నాప్ చేస్తే లెవాన్ తిరిగి ఎలా తీసుకొచ్చాడు, అసలు ఇంతకీ లెవాన్ కన్స్ట్రక్షన్ కంపెనీ ఎందుకు పనిచేస్తున్నాడు, అతని బ్యాక్ స్టోరీ ఏంటి. సో ఇలా సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ మీద సినిమా రన్ అవుతుంటుంది. సో ఒక్క ముక్కలు చెప్పాలంటే నేను మాత్రం ఈ మూవీ చూశాక డిసప్పాయింట్ అయ్యాను. ఎందుకంటే రెగ్యులర్ పాత చింతకాయ పచ్చడి తీసుకొచ్చి మళ్ళీ పెట్టాడు మనోడు. రెగ్యులర్ థ్రిల్లర్ యాక్షన్ అంటే కొంచెం అట్లీస్ట్ కొంచెం న్యూస్ స్టోరీస్ అని ఉండాలి. సో అమ్మాయిని కిడ్నాప్ చేయడం, మళ్ళీ హీరో వెళ్ళి తీసుకురావడం, మాఫియా గ్యాంగ్ వాళ్ళందరిని చంపుకుంటా క్లైమాక్స్లో అమ్మాయిని తీసుకురావడం, చాలా సినిమాలు చాలా ఫార్మాట్లో మనం చూసాం. దీంట్లో కొత్త ఏం ఉండదు. సో నాకు కూడా కొత్త ఏం అనిపించలేదు. సో నేను ఎక్స్పెక్ట్ చేస్తే ఎప్పుడైతే యాక్షన్, జేసన్ స్టాటమ్ అంటేనే యాక్షన్. సో యాక్షన్ కూడా అంత లేదు అసలు సినిమాలో. 80% స్టోరీ ఉంటుంది, 20% యాక్షన్ ఉంటుంది. సో అక్కడ కూడా నేను డిసప్పాయింట్ అయ్యాను. సో ఈ సినిమా చూసేదే యాక్షన్ కోసం. యాక్షన్ లేకపోతే ఇంకెందుకు మనం చూస్తాం. సో చూడబుద్దే కాలేదు నాకు. ఎంతసేపు ఇన్వెస్టిగేషన్ లాగా ఆడిని వీడిని అడుక్కుంటూ వెళ్తాడు కానీ అటాక్ చేయడు, యాక్షన్ చేయడు, ఏముండదు. సో రొట్ట స్టోరీ ఏముండదు సినిమాలో. రెగ్యులర్ ఫార్మాట్, రెగ్యులర్ టెంప్లెట్. సో కొంచెం ఇంట్రెస్టింగ్గా యాక్షన్ సీక్వెన్స్ ఉన్నాయంటే అది కూడా లేదు. కొంచెం అక్కడక్కడ చిన్న ఫైట్స్ ఉన్నాయి తప్పితే నేను అనుకుని ఎక్స్పెక్ట్ చేసినంత లేదు సినిమా. సినిమాటోగ్రఫీ, బీజిఎం అని ఇంకొంచెం ఇంపాక్ట్ ఉంటే బాగుండేది. అవి కూడా రెగ్యులర్గా ఉండడం వల్ల నాకు అంత ఎంగేజింగ్ అనిపించలేదు. సో ఓవరాల్గా అంత ఎంగేజింగ్ అనిపించలేదు నాకైతే. సో జస్ట్ వన్ టైం వాచబుల్ మూవీ ఇది. సో ఫ్యామిలీతో చూడొచ్చు అంటే ఎస్ చూడొచ్చు. నోడల్స్ ఇస్ నో బ్యాడ్ లాంగ్వేజ్. ఛానల్లో కంటెంట్ చూడండి. చూసిన వాళ్ళలో 100 మంది చూస్తే దాంట్లో ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేయట్లేదు. సో కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, ఎఫర్ట్స్ రికగ్నైజ్ చేయండి. మీకు ఇంకేమైనా అనిపిస్తున్నా కానీ నాకు కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయొచ్చు. ఏమైనా మార్చుకోవాలన్నా లేకపోతే ఇంకా వీడియోస్ గురించి ఏమైనా రివ్యూస్ చెప్పాలన్నా కమెంట్ చేయండి. దట్స్ ఆల్ గైస్, థ్యాంక్ యూ.